నేటి నుంచి వైసీపీ ప్రచార పర్వం మొదలు కానుంది. వై నాట్ 175 టార్గెట్ నిర్దేశించుకున్న సీఎం జగన్ అసలు సిసలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. నేడు ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. 21 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రార్థనలు నివాళుల తర్వాత 1:30కు బస్సు యాత్ర ప్రారంభిస్తారు సీఎం జగన్. వేంపల్లి, వీరపునాయునిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. నేటి నుంచి వైసీపీ ప్రచార పర్వం మొదలు కాబోతోంది. సీఎం జగన్ అసలు సిసలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. నేడు ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించిపోతున్నారు సీఎం జగన్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏంటి అప్డేట్స్? స్వాతి, ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచార భేరీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై కేంద్రంగా ప్రారంభించబోతున్నారు. అందుకోసం ప్రస్తుతం ఇడుపులపైలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతూ వస్తున్నాయి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. 12:40 గంటల తర్వాత ఇడుపులపైకి చేరుకుని ఇక్కడ నుండి బస్సు యాత్రకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి తర్వాత మొదటి ఎన్నికల ప్రచార పర్వాన్ని ఇడుపులపై నుంచి జగన్ ప్రారంభించబోతున్నారు. అంతేకాకుండా ఈ బస్సు యాత్రకు కూడా ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులన్నీ కూడా అందుకు తగిన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేస్తూ వస్తున్నాయి. అంటే ప్రధానంగా ఇడుపులపై నుంచి ఈ యొక్క యాత్ర అనేటువంటి బస్సు యాత్ర అనేటువంటిది ప్రారంభమవుతుంది. వేంపల్లి, వీరపనాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది. మొదటి ప్రచార సభ అనేటువంటిది ప్రొద్దుటూరు పట్టణంలో నిర్వహించబోతున్నారు. అక్కడ కూడా దాదాపు 150,000 మంది హాజరయ్యే విధంగా ఇప్పటికే వైసీపీ శ్రేణులన్నీ కూడా ఏర్పాట్లన్నీ సిద్ధం చేశాయి. అంటే మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్రంలో 21 ప్రాంతాలలో జగన్ పర్యటనలు ఉండే విధంగా ఇప్పటికే వైసీపీ అనేటువంటి రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సిద్ధం సభలు జరిగినటువంటి 4 పార్లమెంటు స్థానాలు కాకుండా 21 పార్లమెంటు స్థానాల్లోని అన్ని నియోజకవర్గాలు ఇక్కడ కవర్ అయ్యే విధంగా వైసీపీ యొక్క రూట్ మ్యాప్ అనేటువంటిది సిద్ధం చేస్తూ వస్తుంది. అందులో భాగంగా 21 ప్రాంతాల్లో జగన్ సమావేశాలు ఏర్పాటు చేయబోతూ వస్తున్నారు. ప్రధానంగా ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో ఒక సభ ఉండే విధంగా ఈ యొక్క రూట్ మ్యాప్ అనేటువంటి జరుగుతోంది. 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు తీసుకున్నట్లయితే మొదటి సమావేశాన్ని కడప అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి ప్రొద్దుటూరులో నిర్వహించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో ఈ యొక్క సభ అనేటువంటిది జరగబోతుంది. ఆ తర్వాత ఈ రోజు సాయంత్రానికి నంద్యాల జిల్లాలోటువంటి ఆర్లగడ్డకు చేరుకుంటారు. రాత్రికి ఆర్లగడ్డలోనే ఆయన అక్కడ బస చేస్తారు. అయితే రేపు ఉదయం నుంచి మనం తీసుకున్నట్లయితే అటు వైసీపీ ప్రముఖులతో కావచ్చు, అదేవిధంగా ప్రజలతో కావచ్చు ఆయన మమేకం అవుతూ వారి యొక్క వినతులు కూడా స్వీకరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత మొదటిసారిగా నంద్యాలలో ఈ యొక్క బహిరంగ సభలో కూడా పాల్గొనబోతారు. ఆ 30వ తేదీ మనం తీసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో నుండి ఎమ్మిగనూరులో బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలతో మమేకమయ్యే విధంగా ఉండేందుకోసం ఈ యొక్క బస్సు యాత్రల ద్వారా ఆయన ఈ యొక్క టూర్ ప్రోగ్రామ్ అనేటువంటి ఉండే విధంగా వైసీపీ శ్రేణులను కూడా ఇప్పటికే సిద్ధం చేస్తూ వస్తాయి. ఎమ్మిగనూరు తర్వాత మనం తీసుకున్నట్లయితే 30వ తారీఖున తాడిపత్రిలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా వైసీపీ శ్రేణులన్నీ ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు సైతం చేస్తూ వస్తున్నాయి. ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఒక సమావేశాన్ని 1వ తారీఖున తీసుకున్నట్లయితే పీలేరు, అంటే మనం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి పీలేరులకు వస్తుంది. ఆ తర్వాత 2, 3 తేదీలలో మనం తీసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలోకి ఈ యొక్క బస్సు యాత్ర అనేటువంటిది ఎంటర్ అవుతూ వస్తుంది. ఇక్కడ పలమనేరు, అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఈ యొక్క 2 సమావేశాలు కూడా నిర్వహించేదానికి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ను వైసీపీ శ్రేణులన్నీ కూడా సిద్ధం చేస్తూ వస్తున్నాయి. అయితే ఈ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగే విధంగా ఈ యొక్క సభలో ఉండే విధంగా చేస్తూ వస్తున్నారు. మనం ఇక్కడ తీసుకున్నట్లయితే సార్ చెప్పండి, ప్రధానంగా ఈ సభలు ఎలా జరగబోతున్నాయి, ఇక్కడికి జగన్ సార్ ఎన్ని గంటలకు రాబోతున్నారు, ఈ యొక్క బస్సు యాత్ర ఏ విధంగా ప్రారంభిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనజాతర. ఇప్పటికే సిద్ధం సభలతో 4 ప్రాంతాలలో లక్షలాది మంది ప్రజలతో, అభిమానులతో, కార్యకర్తలతో, కేడర్తో ఓ పెద్ద ఎత్తున జన జాతర జరిగింది. ఓ తిరణాల్లో జరిగినాయి. కానీ ప్రజలకు వారిని చూడాలనే తృష్ణ, ఆయనతో కలవాలని, ఆయన మాట వినాలనే కోరిక ప్రబలంగా ఉండటంతో పార్టీ విస్తృతంగా 21 పార్లమెంట్లలో
21 రోజుల పాటు భారీ బహిరంగ సభలను నిర్వహించడం ద్వారా అన్ని నియోజకవర్గాలను కవర్ చేయటం, వారి యొక్క మాటని, వారి యొక్క ప్రసంగాలను వినాలని తప్పించిపోతున్న ప్రజలకు, పార్టీ కేడర్కు పూర్తిగా అందుబాటులోకి రావడం అనేది. సో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళతో మమేకం అవడం కోసమే ఈ యాత్ర చేపడుతున్నామని కూడా వారు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.